ఎస్. హలో గాయ్స్, ఇప్పుడు అంత కనిపిస్తుందా? మీకోసం ఎంత కష్టపడి స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా. ఓకేనండి, అంతా అర్థం అవ్వాలి కదా. ఓకే, లెట్స్ గో టు వైటీ స్టూడియో. జస్ట్ సెర్చ్ ఇన్ ఇన్ సెర్చ్ బటన్ వైటీ స్టూడియో. ఓ, వైటీ స్టూడియో. ఎస్, దిస్ ఈస్ మై ఛానల్. ఎస్, ఇదనమాట. నేను అంటే ఇది నా ఛానల్ కాదు, వేరే వాళ్ళ ఛానల్ అనమాట. సారీ ఫర్ మై ఛానల్ అన్నందుకు. ఇది తను అప్లోడ్ చేసి, ఈ బాబు చిన్న బాబు అనమాట. అంటే జస్ట్ 7 years బాబు. తనకు వచ్చిన విధంగా చేశాడు యూట్యూబ్లో షార్ట్స్. చూపిస్తాను చూడండి. జస్ట్ మీకు సెట్టింగ్స్ కూడా చూపిస్తా యాజ్ యూజువల్గా. ఎస్, ఇది చూడండి, మీకు తనది మీకు తెలిసిద్ది. ఓకే, అతని దాంట్లో ఏది హైలైట్ వీడియోనో చూద్దామా అండి. చూడండి, వాచ్ అంటే మనకి ఎంత వస్తున్నది అనేది నేను ఈరోజు క్యాలిక్యులేట్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. అంటే వైటీ స్టూడియోలో సెట్టింగ్స్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని. మనకి 4000 hours ఇది అవుతుంది చూడండి. 1.8K సిన్స్ పబ్లిష్డ్ 1.8K వ్యూస్ అనమాట. వాచ్ టైం మనకి కలవదనమాట. తను Feb 10th అప్లోడ్ చేశాడు 2024. ఇప్పటికి తన దాంట్లో చూడండి, మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నప్పుడు మనం ఏం పెట్టాలంటే ఇది చూడండి, మనం 1K పెట్టేసేయండి డైరెక్ట్గా. ఎందుకంటే మనకి 30 members ఉన్నారు కాబట్టి 100 కన్నా బిలో ఉన్నారని పెడితే రాదు సబ్స్క్రైబర్స్. ఎప్పుడైతే మనకు 1K రీచ్ అవ్వాలి కాబట్టి 1K పెట్టేసేయండి. అండ్ కామెంట్స్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది ఇదండి. సెర్చ్ ఫర్ అంటే దేని గురించి సెర్చ్ చేయాలని మనకి ఇప్పుడు బాగా వైరల్లో ఉండే ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ ఏది వస్తుందంటే యూట్యూబ్ మానిటైజేషన్ అని వస్తుంది. సో అంటే మనం సెర్చ్ చేసినప్పుడు, అంటే యూట్యూబ్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనది కూడా అలా వస్తుందని సెర్చ్ ఫర్ అట్లా అని. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ అనేది పెట్టుకోండి. ప్రతి షార్ట్ ఏదైనా సరే మీరు సెట్టింగ్స్ అనేది కామెంట్ టైప్ పబ్లిష్డ్ అంటే మన యూట్యూబ్ వాళ్ళు కామెంట్స్ ఎవరైతే చేశారంటే మనం వాటికి రిప్లై అయిపోయినా అది కూడా మన ప్రాబ్లమే. కామెంట్స్ ఎక్కువ చేయండి. ఎందుకంటే ఏ ఛానల్కైనా మీరు ఫస్ట్ లైక్ కామెంట్. ఎందుకంటే కామెంట్స్ ఎందుకు చేసేది మన ఛానల్ గ్రో అవ్వటానికి. రెస్పాన్స్ స్టేటస్ ఐ హాయ్ రెస్పాండ్ కంటెంట్ క్వశ్చన్స్ సెర్చ్ ఫర్ కంటెంట్ క్వశ్చన్స్ టు మానిటేషన్ మనకి పబ్లిక్ సబ్స్క్రైబర్ కావాలిగా. ఓకే, ఇది అప్లై చేయండి. ఇది అప్లై చేస్తేనే బెటర్, ఎందుకంటే మనకు తెలిసిద్ది. చూడండి, ఇప్పుడు అతని కంటెంట్ చూద్దామా. ఇది టెన్స్ ఏంటంటే ఏది ఇప్పుడు మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఏదైతే ఉందో దాంట్లో. అంటే మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి వీడియోస్ తీయటం అంటే ఇంట్రెస్ట్, ఒక్కొక్కరికి వేరే ఇంట్రెస్ట్. సో మీరు ఏదైతే చేద్దామనుకున్నారో జస్ట్ నేను కుకింగ్ అని కొడుతున్నాను, సెర్చ్ టర్మ్ కుకింగ్. ఓకే, ఇవి చూడండి 69.4 million వ్యూస్. ఓకే, ఇది కంటెంట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందని. సో మీరు ఈ కంటెంట్ యూజ్ చేసుకొని మీరు మీ వీడియో అప్లోడ్ చేసుకోవాలి. ఈ కంటెంట్ యూజ్ చేసుకున్నారనుకో ఇది మీకు బాగా వ్యూస్ వస్తాయి అన్నమాట. ఇది యూట్యూబ్లో ఏది సెర్చ్ ఎక్కువ చేస్తున్నారు దీనికోసమని, ఈజీ కుకింగ్ రెసిపీస్, దీన్ని ఎక్కువ సెర్చ్ చేస్తున్నారని యూట్యూబ్లో. సో మీరు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీని మీద బేస్ అయ్యి కంటెంట్ ఇలాంటి కంటెంట్ యూజ్ చేసుకోండి. ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే యూట్యూబ్లో ఎక్కువ కుకింగ్ గురించి సెర్చ్ చేసేవాళ్ళు ఇలా చేస్తున్నారు అని. ఓకే, మీరు డిస్క్రిప్షన్ ఇది ఈజీ కుకింగ్ రెసిపీస్ అనే టైటిల్ ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఇలాంటివి పెట్టండి. మీకు అప్పుడు బాగా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, ఎంతమంది చూస్తున్నారో మనకు తెలుస్తుంది. షార్ట్స్ ఫీల్డ్లో మనకి వ్యూస్ చూడండి.
వీడియోస్ బాబు ఏమి చేయలేదు. 12 వ్యూస్ షోస్ ఫీడ్ ఇన్ అంటే 12 వ్యూస్ అంటే షోస్ ఇన్ ఫీడ్ అంటే అంత ఫీల్డ్లోకి వెళ్ళిందని. 22 మెంబర్స్లోకి వెళితే 12 వ్యూస్ వచ్చినాయి అని అర్థం. లైక్స్ 0 లైక్స్ అని 0 సబ్స్క్రైబర్స్. మనం ఏదైనా మీది హై టాప్ కంటెంట్ షార్ట్స్ చూసుకోండి, వ్యూస్ ఉంటుంది ప్రతి ఒక్కదానికి. వ్యూస్ చూసుకోండి, దీనికి చూడండి 1 సబ్స్క్రైబర్ వచ్చారని అర్థం. 1 సబ్స్క్రైబర్ అంటే ఈ షార్ట్ నుంచి మీకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఓవర్ వ్యూలో చూసుకోండి. దీంట్లో సబ్స్క్రైబర్ వచ్చారంటే ఇలాంటి కంటెంట్ జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. ఈ టాప్ కంటెంటర్స్ అనమాట. నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. హౌ మెనీ చూస్ టు వ్యూ 51.6% వ్యూ చేస్తున్నాడు. అంటే 100%లో ఓన్లీ 51% వ్యూ చూశారు. స్వైప్డ్ అవే అంటే చూసి అంటే ఫీడ్లోకి వస్తూ ఉంటాయి కదా. మనం ఇప్పుడు ఏదైనా షార్ట్ చూద్దాం అనుకుంటున్నాం, 4 షార్ట్స్ ఉంటాయి, 10 షార్ట్స్ వచ్చినాయి అన్నీ మన యూట్యూబ్లో సెర్చ్ చేసి